చిరంజీవి గారు అంటే నాకు పెద్ద ఫేమస్ అండి. పెదరాజులో పెదరాజు అని పెట్టాడు ఆయన. కానీ నేను ఆయన నమ్మాను. మధ్యరకం అవడం వల్ల ఆయన పట్టించుకోకుండా పోయాడు. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఓన్లీ పిఠాపురాలను పట్టించుకుంటున్నాడు. ఉన్న పల్లెటూళ్ళు పట్టించుకుంటామన్నాడు. కాకినాడ పిఠాపురం తప్పగానే ఉన్న దేశాలు ఏం పట్టించుకోవట్లేదు ఆయన. ఇందులో కారణం ఇవాళ సినిమాకి వెళ్ళాడు జగ్గంపేట మండలం, జ్యోతులు లేరు అయినా ఆ మండలానికి. ఈయన ఫేమస్, ఆయన ఫేమస్. కానీ అక్కడ సినిమా టికెట్లో ఓన్లీ షాప్లో 300 రూపాయలు టికెట్, ఓన్లీ ఈతర 250 రూపాయలు. అంటే 50 మందికి 5 టికెట్లు ఇచ్చాడు. ఉన్న వాళ్ళకి అమ్ముకున్న 350 రూపాయలు టికెట్. మధ్యలో కానీ పిల్లలతో వెళ్ళిన వాళ్ళు ఏం తింటామని మేము 350 రూపాయలు టికెట్ అండి. నాకు 2 పిల్లలండి, మా భార్య 2. నలుగురికి ఎంత అవుతుంది చెప్పండి? 350 రూపాయలు అంటే 500 కూలి తెచ్చుకున్నవాడు ఇంత టికెటా, ఇంత రేటా? మరి పవన్ కళ్యాణ్ ఇంత రేటు చెప్పాడు కదా, 200కే చేస్తాను, 200కే చూడండి, మీరు ఎక్కి పెట్టొద్దని ఇచ్చాడు కదా. మీరు కోట్లతో సినిమాలు కోట్లు దింగేస్తాం కాదు. నాకు ఈ టికెట్ ఇంత రేట్ అండి, దీని సమాధానం దేనికి చెప్పలేదు మీరు. ఎందుకంటే మీకు ఏసీలో ఐసీలో ఉండొచ్చు, ఎక్కడి నుంచో మేము పల్లెటూరు నుంచి వచ్చి ఈ సినిమాకి ఇంత పిల్లలతో ఇంత ఇబ్బంది పడి ఇంత వస్తే తొక్కుకొని ఇక్కడ చచ్చిపోతాం. మీరు సినిమాలు ఎత్తడం వల్ల అంత రేటు వల్ల మేము చూడొచ్చు, ఒక అర్థం ఉంది. ఎందుకంటే సినిమా ఏ హీరో అన్నా ఎవడన్నా మనకు నచ్చిందే చూస్తాం, దానికి తప్పులేదు. అక్కడేమో రామచంద్ర సినిమా 200, అదే పక్కన వెంకటేశ్వర 250. పవన్ కళ్యాణ్ చెప్పమనండి రేటు, పవన్ కళ్యాణ్ చెప్పమనండి. ఆ సినిమాకి ఈ సినిమాకి 50 రూపాయలు తేడా ఎందుకు వచ్చింది చెప్పండి మీరు. అది ఎందుకు 200కి అమ్మాడు, ఇది 250కి అంటే బాగుండే. దానికి అలాగే సొమ్ము ఎక్కువ తినేస్తుంటే మాకు మరి మధ్యలో కూడా వాళ్ళు ఏమైపో ఉంటారండి. మా కూలి పని ఎంత అనుకున్నారు? 500 కూలి పని వాళ్ళు 4 పిల్లలకి ఎక్కడ తేమంటారు మమ్మల్ని డబ్బులు. నువ్వు బియ్యం పట్టుకోవచ్చు, ఏం పట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా పట్టుకున్నది ఇలా దొంగ థియేటర్లో అమ్ముని సొమ్ము కాదు అన్న. ఇంకా ఆన్లైన్లో సగం టీకాలు డెలివరీ అయిపోయినాయి, ఉన్నాయన్నీ ఇవన్నీ అమ్ము దింగుతున్నారు. మాకు వచ్చేది 10 మందికి వచ్చేది 5 వస్తుంది. మాకు ఇంకెందుకన్నా ఎందుకు లేబర్ టీవీ చూడడానికి లేదు, ఒక సినిమా చూడటానికి లేదు, ఒక కోట మేము లేవు. ఇప్పటికి నెలాఖరు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, సెంతి పంపాడు ఒకప్పుడు. ఈ ఏడు పంపలేదు, సెంచేయలేదు, మాకు దిక్కు లేదు, పందరలేదు అన్నాడు. నేను బియ్యానికి వెళ్తే ఇంతకని మధ్యరేఖను కూడా ఆలోచించండి. ఎవరైనా సరే సినిమాలు చూసి పాడవద్దు, మోసపోవద్దు. మన డబ్బులు మనయే పోతున్నాయి. రాజకీయ నాటికి మన డబ్బులు సంపాదించి ఆడికి 20 కోట్లు సినిమా తీసినోడికి 3 కోట్లు ఇస్తేనే కానీ సినిమా తీస్తలేదు ఆడు. మనకే 350 రూపాయలు దింగుతున్నాడు ఆడు. 350 రూపాయలు ఎంత ఆడికి? కనీసం కుక్క బిస్కెట్లు కాదు. అంటే మన డబ్బులతో మన గొర్రెలు కాబట్టి మనం ఎలా బతుకుతున్నాం? ఇలాంటి బతకొద్దు మనం. ఏ ఎదవకాని ఓటు వేసినా సరే కానీ సత్యంగా వేయకూడదు. ఓటు అనేది చంపేయకుండా మంది. ఒకప్పుడు పురాణ ఓట్లు లేకుండా మడిసి బతకలేదా? అడుగులాగులు తిన్నాడు మనుషులు బాగున్నారా? ఇవాళ ఏదో కొడ బియ్యం తిన్నా, పల బియ్యం తిన్నా మడిసి చెడిపోతున్నారు. అన్ని జబ్బులే. దానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ పరిస్థితి తప్పలేదు మనకు. మీ అందరికీ ఒక వందనంగా చెప్తున్నాను. నేను ఒక నిర్రాజ్ని, పేదవాడిని, 4 పిల్లలు. నాకు సినిమాకి వెళ్తే 250 రూపాయలు దగ్గర వెంకటేశ్వర సినిమా చూడాలి అన్న కోరిక వల్ల నాకు 4 పిల్లలకి ఎంత వచ్చి చెప్పండి. నాకు వచ్చే కూలి 500 కూలి. నేను ఎక్కడ సినిమా చూపెట్టుకుంటారు ఇంత రేటు పెంచుతాను. పవన్ కళ్యాణ్ 200కే అన్నాడు. అంటే మీరు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు, 2 కోట్లు ఇవ్వచ్చు. ఈ 2 డ్యాన్స్ చేస్తే 1 కోటి రూపాయలు. దాని పక్కన దానికి 8 లక్షలు. మేము సంపాదించుకుని 500 అండి. మేము ఎక్కడ తెచ్చి మిమ్మల్ని చూడడం ఉన్నారు. మేము అక్కడ గొర్రెలా లేకపోతే చదువుకుంటే పిల్లల్ని బాడీ చేస్తున్నారు మీరు సినిమాలు చేసి. అది అర్థం తెలుసుకోండి. తెలియదండి అడిగి 100 200 దాచుకుని వాళ్ళు తెచ్చుకుంటారు కానీ తప్పగానే మధ్యలో కుటుంబాలు మీరు నలిపోతున్నారు సార్. మీకు 100 ఈ సినిమాలు తీసి మమ్మల్ని తగలేకండి జనాలు.